సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి జిల్లా వార్షిక నివేదిక ప్రకారం కేసులు పెరిగాయా తగ్గాయనే అంశంపైన జిల్లా సంబంధించిన పరిపాలన సంబంధించిన అడ్మిన్ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, కేసులు పెరిగాయా తగ్గాయా అని చెప్పచ్చు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే? అంటే పెరిగింది అనేది అదేం పెద్ద స్పెసిఫిక్ ఇంక్రీజ్ ఏం కాదు. అది నార్మల్గా కొన్ని హెడ్స్లో ఎక్కువ అయినాయి, కొన్ని స్లైట్ వేరియేషన్ ఉంది అంతే తప్ప అంత పెద్ద హెచ్చుతగ్గులు అయితే ఏమీ లేవు. అంటే జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు? పట్టణంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మీ యొక్క పరిపాలన విధానంలో ఎట్లా భద్రత ఏర్పాటు చేస్తున్నారు సార్? సో ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ముందుగా అందరికీ మా సిద్దిపేట కమిషనరేట్ తరఫు నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా సంతోషంగా ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని మేము కామన్ సిటిజన్స్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా తరఫు నుంచి. అయితే ఏదైతే ఇప్పుడు సొసైటీలో ఏదైతే సోషల్ ఈవిల్స్ ఏదైతే ఇప్పుడు మనము ప్రతిరోజు నిత్యం చూస్తున్నామో, యువత చాలా ఎక్కువ ఈ వీడ్ గంజాయికి తర్వాత ఈ డ్రగ్స్కి దాన్ని ఒక ప్యాషన్ లాగా తీసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని పణంగా పెట్టి వాళ్ళకి తెలిసి తెలియని వయసులో వాళ్ళ జీవితాలని పణంగా పెడుతున్నారు. సో దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము ఈ న్యూ ఇయర్లో. ముఖ్యంగా మా పరిధిలో, మా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా ఈ యొక్క డ్రగ్స్ అనేవి కానీ తర్వాత ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినవి కానీ ఎటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదిలిపెట్టేదైతే లేదు. దానికి సంబంధించి ఆల్రెడీ మేము నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి నిఘా పెట్టినాము. తర్వాత ఈ ఫామ్ హౌజెస్, మా గజ్వేల్ డివిజన్లో ఎక్కువ కొన్ని ఫామ్ హౌజెస్ కూడా ఉన్నాయి, అక్కడ ఇండివిజువల్ ఫామ్ హౌజెస్, అక్కడ కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా అర్ధరాత్రి విచ్చలవిడిగా తిరిగే యువతకి కూడా వాళ్ళకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని విచ్చలవిడిగా రోడ్ల మీద తిరగడానికి అనుమతించేది లేదు. ఇక్కడ ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే సిద్దిపేట టౌన్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత మన గజ్వేల్ దగ్గర ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు, ఇంకా మిగతా ఈ కొత్తగా ఏర్పడ్డ రోడ్ల మీద బైక్ ర్యాలీస్ అటువంటివి కూడా జరుగుతున్నాయి అనేది దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి మేము దాన్ని ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. దానికి కావాల్సినటువంటి సిబ్బందిని తర్వాత వెహికల్స్ అవన్నీ కూడా సమకూర్చుకున్నాం. తర్వాత ఈ స్పీడింగ్ వెహికల్స్, అర్ధరాత్రి బాగా స్పీడ్గా పోయే వెహికల్స్ని కంట్రోల్ చేయడానికి లేజర్ గన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. అందరూ కూడా సంతోషంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవటం అనేది మేము కోరుకుంటున్నాము. ఎవరైనా అతిక్రమించిన వాళ్ళ మీద మాత్రము చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 7,000 సీసీ కెమెరాలను కూడా అమర్చినట్టు తెలుస్తుంది. అవి కొన్ని పని చేస్తలేవు అని చెప్పి స్థానిక రైతు వారి వద్ద కొన్ని సమస్యలు బండ్లు పోవడం కూడా జరిగింది సార్. దాని మీద మీ భవిష్యత్తులో ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకుని పోతున్నారు? అంటే ఇప్పుడు సీసీ కెమెరాలు అనేది 7,000 కెమెరాలు ఒక కమిషనరేట్లు అంటే ఇది చాలా గొప్ప విషయము. మేము ఇంకా కూడా దీంట్లో పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ చిన్న చిన్న రిపేర్స్ వస్తాయి, ఎక్కడన్నా వైర్లు కట్ అవుతూ ఉంటాయి, అవి నిత్యం కూడా మేము కంట్రోల్ రూమ్లో దాన్ని తెలుసుకుంటాం, మాకు తెలుస్తుంది. దానికి సంబంధించి మా ఏసీపీలు తర్వాత మా ఇన్స్పెక్టర్లు అందరూ కూడా అనునిత్యం దానికి సపరేట్ ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడన్నా మెకానికల్గా ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ డిస్టర్బెన్సెస్ ఉన్న కాడ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ శాతము సీసీ కెమెరాలు అయితే పనిచేస్తూనే ఉన్నాయి. దాన్ని అది రెగ్యులర్, అది డే బై డే మేము చెక్ చేసుకునేది, అది రెగ్యులర్ బేసిస్లో చేసుకోవాల్సిన విషయం. అది దాన్ని మేము కంటిన్యూగా మానిటర్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా పనిచేసేటట్టు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని న్యూ ఇయర్కి సంబంధించి స్పెషల్గా మా ఏసీపీలంతా దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అవి కూడా చేసుకుంటాం. అంటే చివరిగా సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్పై అంటే ఉక్కుపాదం మోపుతాం, అంటే ఈ డ్రగ్స్కి సంబంధించి నిషేధిస్తామని చెప్పడం జరుగుతుంది. సిద్దిపేట ప్రాంతానికి చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మాకు ఇక్కడ సిద్దిపేట కమిషనరేట్కి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది మాకు. వాళ్ళు ముఖ్యంగా ఈ ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గరికి వచ్చిన మాదక ద్రవ్యాల కంటే ఎక్కువ కూడా వీడ్ అంటే గాంజాయి ఎక్కువగా విరివిగా అక్కడక్కడ దొరుకుతున్నది. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో దొరుకుతున్నది. మేము దాని మూలాలకు పోయి ఎక్కడ అయితే దాని రూట్ కాజ్ ఎక్కడ ఉందో దాన్ని కూడా ఎక్కడి నుంచి సోర్స్ ఉన్నది ఆ సోర్స్ దగ్గరకు మేము రీచ్ కావడానికి చూస్తున్నాము. ఒకసారి సోర్స్కి రీచ్ అయిపోయినామంటే ఎంటైర్ సప్లై మొత్తం కూడా ఆగిపోతుంది.
సో మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. దాంట్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. అంటే గతంలో టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు ఎప్పుడు కూడా ఈ యొక్క దాడులు చేస్తుండేవారు. అటువంటిది ప్రజల్లో కూడా ఒక భయం ఉండేది. ఇప్పుడు అమ్మేవారికి సంబంధించిన కావచ్చు, అంటే దుకాణదారులు కావచ్చు. అంటే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం లేదని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరు ఎట్లా చెక్ పెట్టగలుగుతారు సార్ భవిష్యత్తులో? అది ప్రచారం అండి. ఇప్పుడు కొన్ని విషయాలు డిపార్ట్మెంట్కి సంబంధించినవి, కొన్ని ఇంటర్నల్గా చేసే విషయాలు ఉంటాయి, కొన్ని బహిర్గతంగా చెప్పుకునే ఉంటాయి. టాస్క్ ఫోర్స్ అనేది అది నిరంతర ప్రక్రియ. అది దానికి ఒక టాస్క్ ఇస్తామో టాస్క్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. అందరికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అపోహ మాత్రమే. తప్పకుండా అది మీరు అనుకునేది కరెక్ట్ కాదు. అది మేము కంటిన్యూస్గా దాని మీద ఉన్నాము. ఇప్పుడు దాకా కేసులు కూడా అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా దాన్ని మన లోకల్ ఏసీపీలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు లా అండ్ ఆర్డర్ బందోబస్తులలో క్రిమినల్స్లో బిజీ ఉన్నా కూడా దీన్ని ఒక ఛాలెంజ్ టాస్క్ లాగా తీసుకొని మా కమిషనరేట్లో దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చివరగా జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి వచ్చి న్యూసెన్స్ చేయకుండా అధికారులకు సపోర్ట్ చేయాలని ఏం చెప్తారు సార్ చివరగా మీరు? ప్రజలు ఎప్పుడు కూడా పోలీసుకు సపోర్టివ్గానే ఉంటారు. 99% పబ్లిక్ ఎప్పుడు కూడా పోలీసులు చేసే పనిని హర్షిస్తూనే ఉంటారు. మేము చేసేటువంటి మా యొక్క శ్రమని కూడా వాళ్ళు గుర్తిస్తూనే ఉన్నారు కూడా. అయితే కొద్దిమంది ఎవరో కొంచెం చట్ట వ్యతిరేకంగా చేసే పనుల వల్ల సమాజానికి మనకు జరిగేటువంటి ఇబ్బందులు చాలా మనం గమనిస్తున్నాం. వాళ్ళ మీద మేము ఉక్కుపాదం మోపుతాం తప్పకుండా. ప్రజలు మాకు అండగా నిలబడుతున్నారు. ఇక ముందు కూడా మాకు నిలబడతారు. వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అంటే పోలీసులకు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అందరూ ప్రజలు కూడా సహకరించి ముందుకెళ్ళాలి. లేని పక్షంలో వాటిపైన కేసులు నమోదైతే వారికే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి పోలీసులకు సహకరించుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అడ్మిన్ శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.